నమస్కారం అండి. మనం ఇప్పుడు ఏనుగంటి వేణుగోపాల్ గారు రాసిన అమ్మ చెబితే వినాలి అనే కథను విందామా? హైదరాబాద్ నుండి ఎప్పుడొచ్చావు వదినా? ఫంక్షన్ హాల్లో కనబడిన దూరపు బంధువు సరోజినమ్మను దగ్గరగా వెళ్ళి పలకరించింది సురేఖ. భర్త సురేందర్తో కలిసి బంధువులమ్మాయి వివాహ వేడుకకు ఉమాశంకర్ ఫంక్షన్ హాల్కి వచ్చింది సురేఖ. జగిత్యాలకు పొద్దునే వచ్చాను. ఎన్నాళ్ళయింది మనం కలుసుకుని. బాగున్నావా వదినా? కుశల ప్రశ్నలు వేసింది సరోజినమ్మ. ఆప్యాయంగా ఆమె చేతిలో 2 చేతులు కలుపుతూ తలాడించింది సురేఖ. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఏమంటున్నాడు మనవడు? 10 నెలలు నిండాయి కదా, ఇప్పుడిప్పుడే లేచి నిలబడుతున్నాడు. కొడుకు కోడలు మొన్న పండక్కు వచ్చి వారం రోజులు ఉండేళ్ళారు వదినా అంటూ కాసేపు మనవడి కబుర్లన్నీ మురిపంగా చెప్పుకుంది సురేఖ. మాటల సందర్భంలో చెప్పడం మర్చిపోయాను. 10 రోజుల క్రితం వెస్ట్ మారేడుపల్లి సీతాయమ్మ చిన్న మనవరాలి వరపూజలో మీ పెద్ద బియ్యకురాలు కలిసింది. కూతురు స్తోత్ర వాషింగ్ మిషన్ కొనిచ్చిందని తెగ సంబరపడుతూ చెప్పిందనుకో అందావిడ. ఆ మాట విన్న సురేఖ కుతకుతలాడిపోయింది. ఆ తర్వాత సరోజనమ్మ ఏం చెబుతున్నా చెవికి ఎక్కలేదు. ఆలోచనలన్నీ వారం క్రితం జరిగిన సంఘటన మీదకు వెళ్ళాయి. ఆ రోజు కోడల పిల్ల వ్యవహారం నాకేం నచ్చటం లేదురా. పెద్ద కొడుకు అలోకిత్ మీద అంతెత్తున ఎగిరిపడింది సురేఖ. ఏం చేసిందమ్మా అన్నాడు అలోకిత్. చేయాల్సిందంతా చేసి ఇంకా ఏం తెలియనట్టు నన్ను అడుగుతావే రుసరుసలాడింది సురేఖ. అమ్మా, ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడు. ఈ డొంక తిరుగుడు దేనికమ్మా? చాలా కూల్గా అడిగాడు అలోకిత్. అలా గుండ్రాయిలా పేపర్ ముందేసుకుని కూర్చోకపోతే మాట్లాడొచ్చుగా. భర్త వంక కోపంగా చూసింది సురేఖ. తల్లి కొడుకులు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారుగా, మధ్యలో నేనెందుకట? నన్ను లాగకండి అన్నట్టు తిరిగి పేపర్లో తలదూర్చాడు సురేందర్. మీతో నాకెప్పుడూ ఇంతే, ఏది పైకి అనరు. అనవసరంగా నన్ను ముందుకు దోస్తుంటారు. పిల్లల ముందు డాడీ మంచోడు, అమ్మ చెడ్డదవుతోంది. భర్త మీద కోపం ప్రదర్శించింది. మన పిల్లల ముందు మనం చెడ్డవాళ్ళం అవడం ఏమిటి సురేఖ? అయిన దానికి కాని దానికి నువ్వే అనవసరంగా ఆవేశపడుతుంటావు. ఆ తర్వాత ఇలా ఎందుకన్నానా అని బాధపడుతుంటావు. నీకు ఇది మామూలేగా. భార్యను సముదాయించే ప్రయత్నం చేశాడు సురేందర్. మీరు నోరు మెదపనప్పుడు నేనైనా విషయం కదపాలి కదా. మీరు కలగజేసుకున్నప్పుడు అన్ని పనులు చక్కదిద్దాల్సిన బాధ్యత నాదేగా అంది ఉక్రోషంగా. ల్యాప్టాప్ మీద కదులుతున్న చేతివేళను ఆపి, అమ్మా, చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా హైరాణ పడతావెందుకు? ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నయ్యకి తెలీదా? తనేమన్నా చిన్నపిల్లాడా? పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో 20 మంది ఉన్న ఒక బ్యాచ్కి లీడరు. వదిలే అన్నాడు చిన్న కొడుకు అన్విత్. నోర్మి, నువ్వు జాబ్లో చేరి 3 నెలలు అయిందో కాలేదో అప్పుడే నాకు సలహాలు ఇస్తున్నావా? చిన్న కొడుకు మీద గయ్యమని లేచింది సురేఖ. విషయం తేలేదాకా అమ్మ మొండిపట్టు వదలదని ఎరిగిన అన్విత్తు తిరిగి తన ల్యాప్టాప్కి కనెక్ట్ అయిపోయాడు. మొన్న మా చిన్న తమ్ముడు సతీషు మీ అపార్ట్మెంట్కి వచ్చాట కదా? పెద్ద కొడుకుని ఆరా తీసింది సురేఖ. అవును, మావయ్య వాళ్ళ అబ్బాయిని హైదరాబాదు చైతన్య క్యాంపస్లో ఇంటర్లో జాయిన్ చేయడానికి వచ్చాట. వెళుతూ వెళుతూ మన చిన్నోడిని చూసిపోదామని వచ్చాడు. నేను బలవంతం చేస్తేనే చిన్నమావయ్య నా దగ్గర భోంచేసి వెళ్ళాడు. అది కాదు నేను అడిగేది. మరి నాకు తెలియంది నేను ఎలా చెప్పాలమ్మా? అలోకిత్ గొంతులో కాస్త అసహనం చోటు చేసుకుంది. మీ అత్తామామలిద్దరూ నీ దగ్గరే ఉంటున్నారటగా అడిగింది. అమ్మ మనసులోని మాట బయటపడేసరికి, అవును, వాళ్ళు మా అపార్ట్మెంట్కి వచ్చి నెలవుతోంది జవాబిచ్చాడు అలోకిత్. ఇంతవరకు మాకు ఆ విషయం చెప్పనే లేదే సూటిగా ప్రశ్నించింది సురేఖ. ఇందులో చెప్పడానికి ఏముందమ్మా? ఆశ్చర్యపోయాడు అలోకిత్. భర్త వంక చూస్తూ, చూశారా మీ పెద్ద కొడుకు నిర్వాకం? మనకు చెప్పాల్సిన పనే లేదుట అంది నిష్ఠూరంగా.
భార్య అనవసరంగా సాగదీయడం నచ్చని సురేందర్, ఇప్పుడు చెప్పాడుగా సురేఖ అంటూ కొడుకును సమర్థించాడు. ఆ అడిగితే చెప్పాడులేండి, అయినా ఎన్నాళ్ళుంటారట? తిరిగి కొడుకును ప్రశ్నించింది. చిన్నోడు వాళ్ళ అమ్మమ్మకి బాగా మాలిమయ్యాడమ్మా. స్తోత్ర కూడా హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటోంది, వాడి నుంచి ఎలాంటి డిస్టర్బెన్సు లేకుండా. క్లియర్గా విషయం చెప్పాడు అలోకిత్. అదేమీ పట్టించుకోకుండా, నేను అడిగిన దానికి సమాధానం రాలేదు. వాళ్ళిద్దరూ నీ దగ్గర ఎన్నాళ్ళుంటారు? తిరిగి రెట్టించింది. చిన్నోడు ఇప్పుడిప్పుడే బోర్లా పడుతున్నాడు కదమ్మా. వాళ్ళమ్మ సహాయం లేకుండా అటు జాబ్ని ఇటు పిల్లాడిని వంట పనుల్ని స్తోత్ర ఒక్కతే చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? నేను ఎంత స్తోత్రకు సహాయపడుతున్నా మా ఇద్దరి వల్ల కావడం లేదమ్మా. ఉండని, ఎన్ని రోజులనే ఉంది? తల్లికి నచ్చజెప్పాడు అలోకిత్. ఇదేమైనా అమెరికానా అత్తమామల్ని రప్పించుకుని ఇంట్లో ఉంచుకోవడానికి? మన బంధువులు నలుగురు నానా మాటలు అంటుంటే నాకు అదోలా అనిపిస్తోంది. అసహనం వ్యక్తం చేసింది. ఇందులో ఇబ్బంది పడాల్సిందేముందమ్మా? వాళ్ళెవరో ఈ ఇష్యూ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మనం చేసే పనులు కొత్తగా వింతగా ఉన్నప్పుడు 10 మంది పలు రకాలుగా అనుకోవడంలో తప్పేముంది? అమ్మ అర్థం చేసుకోలేకపోవడం, దీన్ని రాద్ధాంతం చేయడం నచ్చటం లేదు అలోకిత్కి. పోనీ ఆ 10 మంది ఎవరో వచ్చి స్తోత్రకు హెల్ప్ చేయమను, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు అన్నాడు గట్టిగా. కొడుకు ముఖ కవళికలు మారుతూ ఉండడం గమనించిన సురేఖ, అది కాదు నాన్న, మీరిద్దరూ ఎలాగూ ఒంటరిగా ఉంటున్నారు, వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఉండడం కాకుండా మిమ్మల్నే తీసుకెళ్ళి వాళ్ళింట్లోనే ఉంచుకోవచ్చు కదా, వాళ్ళకి మాత్రం స్తోత్ర తప్ప ఎవరున్నారు అంది నింపాదిగా. ఆమె తన ఆలోచనను కొడుకు ముందు వ్యక్తపరచడంతో, ఆ ఇంట్లో ఈ ఇంట్లో అనేముందమ్మా, ఎక్కడైనా ఒకటేగా, పైగా మా ఇద్దరు ఆఫీసులకు దగ్గరే కదా అని సిటీకి అంత దూరంగా అపార్ట్మెంట్ తీసుకుని ఉంటుంది అన్నాడు. అమ్మ చెప్తే వింటావు అనుకున్నాను, ఏమో ఈ మధ్య నేను ఏది చెప్పినా నీకు చెవికి ఎక్కటం లేదు అంది నిరసనగా. ఎందుకమ్మా అనవసరంగా అపోహపడతావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? స్తోత్ర నాకు అన్ని విధాలా సరిజోడి అని నువ్వు నిర్ణయించాకే కదా నేను తలూపాను. నువ్వు సెలెక్ట్ చేసిన సంబంధాన్నే కదమ్మా నేను హ్యాపీగా చేసుకుంది. తల్లిని కూల్ చేయబోయాడు. అది పెళ్ళికి ముందు సంగతి, ఇప్పుడు అలా జరగడం లేదులే. నీకు ఎలా తోస్తే అలా చేసుకుంటున్నావు మొహం ముడుచుకుంది సురేఖ. ఇప్పుడు ఎప్పుడూ ఇంట్లో నీ మాటే నెగ్గుతుంది, నువ్వేం వర్రీ అవ్వకమ్మా. ఇప్పుడే స్తోత్రకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నల్ని వాళ్ళ ఇంటికి పంపించేయమంటాను. నేను కూడా హైదరాబాద్ వెళ్ళి స్తోత్రను వెంటనే జగిత్యాలకు తీసుకొస్తాను. మా ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నో ప్రాబ్లం. ఆఫీస్ పని ఎక్కడైనా చేసుకుంటాం. అయితే పిల్లాన్ని చూసుకునే బాధ్యత నువ్వు తీసుకోవాలి అంటూ తల్లిని ఇరకాటంలో పడేశాడు అలోకిత్. కొడుకు మాటలకు కంగారు పడింది సురేఖ. అదెలా కుదురుతుందిరా? చిన్నోడితో అంత టైం స్పెండ్ చేయడానికి నేనేం ఖాళీగా ఉండడం లేదు కదా. ఇక్కడ ఇంత పెద్ద వర్క్ నడుస్తుంది, అన్నీ తెలిసి అలా అంటావేంటి? మరి నీకు వీలు పడక వాళ్ళను రావద్దంటే పిల్లాన్ని ఎవరు చూడాలి? వాళ్ళేం తినడానికి లేక రాలేదు, వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మరీ మా కోసం వచ్చారు. చిన్నోడు బాగోగులు చూసుకుంటున్నారు. అర్థమైంది. పిల్లాడి మీద నాకు మీ నాన్నకు ప్రేమ లేదు, మీ అత్తమామలే మంచివాళ్ళని చెప్తున్నావు అంతేగా అంటూ విరుచుకుపడింది సురేఖ. తల తిప్పకుండానే ఓరకంటితో కొడుకు వంక జాలిగా చూశాడు సురేందర్. అన్విత్ వాళ్ళ మాటల్ని వినకుండా తన ఆఫీస్ పనిలో నిమగ్నమైపోయాడు. ఇది ఇప్పట్లో తెగేలా లేదని. అమ్మా, అనవసరంగా అన్నీ నెగిటివ్గా ఊహించుకోకు. నాకు నీ తర్వాతే స్తోత్రైనా మరెవరైనా, అది గుర్తుపెట్టుకో అంటూ తల్లిని కట్టి పడేశాడు అలోకిత్. మరింకేం మాట్లాడలేదు సురేఖ. ఈరోజు సాయంత్రం హైదరాబాద్కి వెళ్తానమ్మా తల్లికి చెప్పాడు అలోకిత్. సరే కానీ ఈసారి పండక్కి మాత్రం కోడల్ని తప్పక తీసుకురా, చిన్నోడిని చూడాలనిపిస్తోంది. 1-2 రోజుల స్తోత్ర ప్రయాణానికి ఇబ్బంది పడుతుందేమోనమ్మా
అయినా వీడియోలో రోజు వాణ్ణి చూస్తూనే ఉన్నావు కదా. కొడుకు మాటలకు చురుక్కుమంది సురేఖకు. అవును మరి, మీరుంటున్నది అమెరికాలో, మేముంటున్నది ఇండియాలో. అక్కడ హైదరాబాద్లో కారు కదిలిందంటే 3:30 గంటలకల్లా జగిత్యాలు చేరుకుంటారు. పండక్కి కూడా కోడలు మనవడు నా దగ్గర ఉండకపోతే ఎలా? ఉండని, ఇక్కడే 10-15 రోజులు. మరి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా రమ్మన్నా? స్తోత్రకి ఆఫీస్ పని ఉంటుంది అంటూ అంగీకారం కోసం తండ్రి వైపు కూడా చూశాడు. భార్య చూడకుండా భుజాలు ఎగరేశాడు సురేందర్. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానురా? ఆ మాత్రం 10 రోజుల పిల్లాన్ని నేను చూసుకోలేనా? కొడుకును గదమాయించింది సురేఖ. అలోకిత్తు నిశ్శబ్దమైపోయాడు. కోడలికి ఇష్టమని బూందీ లడ్డూలు, నీకిష్టమని సన్నకారపూస చేయించాను. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చారు మీ నాన్న. లగేజీ గురించి కొడుకుతో చెప్పింది సురేఖ. అలాగేనమ్మా, నాతో చెప్పడం దేనికి? అవన్నీ కారులో సర్దించు, ఈలోగా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అంటూ బైక్ తీసుకుని బయటికి నడిచాడు అలోకిత్. పక్కన ఏదో శబ్దం కావడంతో ఆలోచనల్లోంచి బయటపడింది సురేఖ. మాంగళ్యధారణ పూర్తయి వధూవరులను ఆశీర్వదించడానికి జనం వేదిక వైపు కదులుతుండటంతో సరోజనమ్మకు బాయ్ చెప్పి భర్త దగ్గరకు వెళ్ళింది. మీ అత్తింటి వారు ఎలాగూ బంధువులందరినీ పిలిచి బారసాల ఘనంగా చేయలేకపోయారు. వాళ్ళ కుటుంబం మన కుటుంబం మధ్య హైదరాబాద్లో మమ అనిపించారు. కనీసం నా మనవడు ఫస్ట్ బర్త్డేని నన్నైనా జగిత్యాల్లో గ్రాండ్గా చేసుకోనివ్వు అంటూ కొడుక్కు ఫోన్ చేసింది సురేఖ. సరేనంటూ, అయినా అమ్మ, స్తోత్రకి పెద్ద ఆపరేషన్ జరిగి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మావయ్య ఫంక్షన్ చేయలేకపోయారు కదా. ప్రతి దానికి ఏదో మెలికపెట్టి వాళ్ళని ఎందుకు అవమానిస్తావు? తల్లిని చిన్నగా మందలించాడు అలోకిత్. మూతి ముడుచుకుని, సరే మీరైతే ఓ 10 రోజుల ముందు రండి అంటూ ఫోన్ పెట్టేసింది సురేఖ. ఫంక్షన్ హాల్ను, వంటవాడిని వెంటనే బుక్ చేయమని సురేందర్ని పురమాయించింది. భర్తని, చిన్న కొడుకుని, కోడల్ని కూర్చోబెట్టి ఫంక్షన్కు కావలసిన మెనూని పేపర్ పైన రాయించింది. మధ్య మధ్యలో పెద్ద కొడుకు, కోడల సలహాలు కూడా తీసుకుంది. మనవడొచ్చి 2 రోజులు అవుతుందో లేదో నానమ్మకు బాగా మాలిమైపోయాడు. అసలు వాడిని వదిలి ఒక్క క్షణం ఉండలేకపోతున్నానండి. తడబడుతూ ఒక్కో అడుగు పడుతుంటే చేతికి దొరికినవి అందుకోవాలనే తాపత్రయం, ఆ అల్లరి చేష్టలు ముమ్మూర్తుల చిన్నప్పటి అలోకితను గుర్తుకు తెస్తున్నాయి అంటూ మురిసిపోతున్న సురేఖని చిరునవ్వుతో చూశాడు సురేందర్. ఆ రోజు శుక్రవారం కావడంతో పిల్లవాడికి తలారా స్నానం చేయించి బట్టలు తొడిగి చక్కగా ముస్తాబు చేసి హాల్లోకి ఎత్తుకుని వచ్చిన స్తోత్ర, ఏది ఒక్కసారి జేజికి దండం పెట్టు, గోడకు వేలాడదీసిన క్యాలెండర్ల వైపు చూపిస్తూ కొడుక్కి చెప్పింది. మనవణ్ణి ఆసక్తిగా చూస్తున్నారు నానమ్మ, తాతయ్యలు. వాడు చప్పున తల ఇటు తిప్పి నానమ్మ కేసి చూస్తూ 2 చేతులెత్తి దండం పెట్టాడు. సోఫా నుంచి వచ్చిన సురేఖ మనవడి దగ్గరికి వెళ్ళి బుగ్గలు నిమురుతూ క్యాలెండర్ వైపు వాడి తల తిప్పుతూ, జేజికి దండం పెట్టు అంది ప్రేమగా. మళ్ళీ వాడు తల ఈ వైపే తిప్పి నానమ్మకి దండం పెట్టాడు. అదేంటమ్మా, దేవుడికి దండం పెట్టమంటే వాడు నాకు పెడుతున్నాడేంటి? ఆశ్చర్యపోతూ అడిగింది కోడల్ని. బెడ్రూమ్ నుంచి వస్తున్న అలోకిత్ తల్లి మాటలు వింటూ, అదంతే అమ్మా, నీ కోడలు వాడికి అలా నేర్పి వదిలేసింది. రోజు మా దగ్గర నీ ఫోటో చూపిస్తూ జేజికి దండం పెట్టమంటూ వాడికి అలా అలవాటు చేసింది అన్నాడు నవ్వుతూ. అది వింటున్న సురేఖకి నోట మాట రాలేదు. మనవణ్ణి కోడల చేతుల్లోంచి తీసుకుని హృదయానికి హత్తుకుంటూ ప్రేమాతిశయంతో బోలెడన్ని ముద్దులు కురిపించింది. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక కాస్త నడుమాల్చింది సురేఖ. కన్ను అంటుకుంటుండగా మొబైల్ మోగటంతో చేతుల్లోకి తీసుకుంది. హాయ్ పెద్దమ్మా, పనులు ఎలా జరుగుతున్నాయి? ముందు వదినకు కాల్ చేశాను, ఎత్తకపోయేసరికి నీతితో మాట్లాడుతున్నాను. ఫోన్లోనే నీహారిక గొంతు కంగుమంది. పిల్లాన్ని తీసుకుని ఇప్పుడే బెడ్రూమ్లోకి వెళ్ళింది. పడుకుందో ఆన్లైన్ మీటింగ్ అటెండ్ అవుతుందో. అది సరే, వారం ముందుగానే నిన్ను వచ్చేయమని చెప్పాను కదే, ఇంకా బయలుదేరలేదా?
కోపంగా అడిగింది చెల్లెలు కూతుర్ని సురేఖ. మళ్ళీ కొత్తగా అడుగుతావేం పెద్దమ్మా? మా అత్తమ్మ గురించి నీకు తెలిసిందేగా. ఆమె చెప్పిందే అందరూ వినాలి. బర్త్డేలకి వారం ముందు అవసరమా? ఒకరోజు ముందు అబ్బాయి నువ్వు కలిసి వెళ్ళండి చాలు అంటూ ఎప్పుడో బ్రేక్ వేసింది. నీహారిక గొంతులో నిరుత్సాహం కనబడింది. తిరిగి యు ఆర్ గ్రేట్ పెద్దమ్మా, సురేఖని అభినందించింది నీహారిక. ఏంటే పొగడ్తలు మొదలెట్టావు? ఈ బర్త్డేలకి ఆడబిడ్డలకు కట్నాలు ఉండవు, మళ్ళీ మనవడి పెళ్ళికే నీకు కట్నాలు ముట్టేది అంటూ నవ్వింది. అప్పుడు వడ్డీతో సహా తీసుకుంటాలే కానీ నీది ఎంత మంచి మనసు కాకపోతే స్తోత్రవదిన వాళ్ళ అమ్మ వాళ్ళకి తన జీతం డబ్బులతో వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, అంత పెద్ద టీవీ కొనిస్తుంది చెప్పు. ఇవన్నీ స్తోత్ర తల్లికి కొనిపెట్టిందా? నీహారిక మాటలు సురేఖకి మింగుడు పడలేదు. మా అమ్మ కూడా నా చదువు కోసం ఎంత తాపత్రయపడిందో నీకు తెలుసు కదా పెద్దమ్మ. నేను బుక్ వదలకుండా కూర్చుంటే నాతో పాటు రాత్రుళ్ళు మేలుకునేది. నేను చదువు ధ్యాసలో పడి ఒక్కోసారి తిండి తినకపోతే తను ఉపవాసం ఉండేది. అలాంటి అమ్మ కోసం నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నా ఏమీ చేయలేని అశక్తురాలనయ్యాను మా అత్తమ్మ చలవ వల్ల. ఆమె గొంతు తడిబారటం ఫోన్లో తెలుస్తోంది సురేఖకి. మొట్టమొదటిసారిగా నీహారిక మాటలు ఆమెను ఆలోచనల్లో పడేశాయి. తనకి ఒక కూతురుంటే తెలుసుండేదేమో అనుకుంది. కన్నవాళ్ళు 25 సంవత్సరాల దాకా ఆడపిల్ల బరువు బాధ్యతలు మోసి ఒక ఉద్యోగస్తురాలిగా ఉన్నత స్థితికి చేర్చి అత్తవారింటికి పంపగానే ఆ అమ్మాయి సొమ్ము పైన హక్కు మొత్తం అత్తవారింటిదే అవుతుందా? ప్రయోజకురాలైన ఒక ఆడపిల్ల పెళ్ళై మెట్టినింటి అడుగు పెట్టాక తన తల్లిదండ్రుల గురించి ఏమీ పట్టించుకోకూడదా? వాళ్ళ కోసం ఏమీ చేయకూడదా? నీహారిక తన కుటుంబ గోడు వెళ్ళబోసుకుంటున్నట్టుగా అనిపించలేదు. తన తోటి ఆడపిల్లలందరి తరపున నిలబడి సమాజాన్ని నిలదీస్తున్నట్టుగా అనిపించడంతో సురేఖ ఉలిక్కిపడింది. ఈ టైంలో ఈ గోల ఎందుకు కానీ 2 రోజుల్లో మా ఆయనతో కలిసి నేను అక్కడ ఉంటా, బాయ్ పెద్దమ్మ అంటూ ఫోన్ పెట్టేసింది నీహారిక. మొదట నీహారిక చెప్పిన మాట చెవిన పడగానే సాయంత్రం పెద్ద కొడుకుని పిలిచి దుమ్ము దులపాలనుకుంది సురేఖ. కానీ నీహారికతో ఫోన్ సంభాషణ ముగిశాక మెత్తబడిపోయింది. నిజమే, తను భర్త ఇద్దరు కూడా పిల్లల కోసం ఎంతో కష్టపడి వాళ్ళని వృద్ధిలోకి తెచ్చారు. ఆ హక్కుతోనే కదా అప్పుడప్పుడు తల్లిగా తన మాటే వినాలని పట్టుబడుతోంది. ఆడపిల్లైనా అంతే కదా మరి. ఒక పెళ్ళైన ఆడపిల్ల తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ పుట్టింటి చిన్న చిన్న అవసరాలు తీరిస్తే తప్పేంటి అంటూ తొలిసారిగా సురేఖ ఆలోచనలు పాజిటివ్గా సాగాయి. మనవడి ధ్యాసలో పడి ఒక్కోసారి సురేఖకి బయట గదిలో మగ్గం వర్క్ చేస్తున్న వర్కర్ల దగ్గరకు కూడా వెళ్ళాలి అనిపించేది కాదు. నానమ్మతో దోస్తానా బాగా పెరిగిందాడికి. ఆమె తినిపిస్తేనే తినేవాడు. తాతయ్య మనవడి కోసం తినటానికి బయట నుండి ఏదైనా కొని తెచ్చి ఒక ముక్క వాడి నోట్లో పెట్టబోతే దాన్ని తీసుకెళ్ళి నానమ్మ నోటికి అందించేవాడు. నిజంగా సురేఖ గుండె గోదారై పొంగేది అలాంటి క్షణాల్లో. మనవడి సమక్షంలో నిజంగా మైమర్చిపోతున్నానండి. నా పిల్లల విషయంలో కూడా ఇంతగా ఆనందాన్ని పొందలేదు. ఇన్ని రోజులు వీడిని ఎలా మిస్ అయ్యానా అని ఇప్పుడు అనిపిస్తోంది అంటూ భర్త సురేందర్తో చెబుతూ మురిసిపోతోంది సురేఖ. నువ్వెప్పుడూ ఇంతేగా సురేఖ, కోపం వచ్చినా ఆపలేము, నీ ఆనందాన్ని పట్టలేము అంటూ నవ్వి ఊరుకున్నాడు సురేందర్. ఆఫీస్ వర్క్ లేకుంటే ఒక్కసారి ఇలా వస్తావా స్తోత్ర? కోడలికి వినపడేలా పిలిచింది సురేఖ. చెప్పండి అత్తమ్మా, బయటకు వచ్చింది స్తోత్ర. బుజ్జిగాడి బర్త్డే రోజున మీ అమ్మా నాన్నలకి మనం కొత్త బట్టలు పెడదాం, ఏమంటావు? కోడల్ని కదిపింది సురేఖ. భర్త సురేందర్తో పాటు అక్కడున్న 2 కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోయారు ఆవిడ సరికొత్త సంప్రదాయానికి తెరతీస్తూ మాట్లాడుతున్న మాటలకు. మీరెలా చెబితే అలాగే అత్తమ్మా, బదులిచ్చింది స్తోత్ర. ఏం పెట్టినా ఆడపిల్ల తరపు వాళ్లే పెట్టాలి, ఏం తీసుకున్నా మగపిల్లవాడి తరపు వాళ్లే తీసుకోవాలని అంటుంటావు కదమ్మా. నవ్వుతూ తల్లి మాటలు తల్లికే అప్పచెప్పాడు అలోకిత్. వదిన దగ్గర నుంచి చిన్నోడిని తీసుకుంటూ, మధ్యలో అడ్డు తగులుతావేమరా అన్నయ్య, అమ్మ చెబితే వినాలంతే నవ్వుతూ అన్నాడు అన్విత్.
ఆట పట్టించడం చాలు. ఇక నుంచి ఎంబ్రాయిడరీ వర్కులు, వర్కర్ల పేమెంట్లు అన్నీ చిన్న కోడలు చూసుకుంటుంది. నేను నా మనవడితో ఆడుకుంటాను. స్తోత్ర, వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచేంత వరకు నువ్వెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడుండిపోవాల్సిందే అంటూ ఇద్దరు కోడళ్ల వంక చూసింది. తలలూపారిద్దరూ. ఇప్పటి నుండి నాకు 4 పిల్లలని చెప్పుకుంటాను, కోడళ్ళు కాదు. ఇక నుండి మీరిద్దరూ నా కూతుళ్ళే అని చెబుతుంటే స్తోత్రతో పాటు స్మరిత వంగి అత్తమ్మ మామల పాదాలు తాకారు. అన్విత్తో ఆడుకుంటున్న మనవణ్ణి సురేఖ 2 చేతులతో పైకెత్తుకుని, ఏరా కన్నయ్య, నన్ను విడిచి నువ్వెక్కడికి వెళ్ళడం లేదు సరేనా అనగానే వాడికి ఏమర్థమైందో నానమ్మ ముఖంలో ముఖం పెట్టి ముద్దులతో ముంచెత్తాడు. అక్కడున్న వాళ్ళందరిలో ఆనందంతో నవ్వులు వెల్లివిరిశాయి. విన్నారు కదండి, అమ్మ చెబితే వినాలి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.